హాయ్ యువర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధు నేడు పడే వివరాలు 10 గంటలకి క్లియర్ కట్ సమాచారంతో చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అదేవిధంగా మనకి ఈ రైతు బంధుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు కూడా రావడం జరిగింది. ఆ కొత్త మార్గదర్శకాలు ఏంటి అవన్నీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఇక నుంచి మనకి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఏంటంటే ఇప్పటి నుంచి మనకి రైతు బంధుకు సంబంధించి ఏదైతే 5,000 రూపాయలు ఇస్తున్నారో అది నెక్స్ట్ సీజన్కి 7,500 రూపాయలు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు, అందులో చాలా చేంజెస్ రావడం జరిగింది. బట్ నేడు మాత్రం 10 గంటలకి 4.5 ఎకరాలు అంటే ఆ పైన ఉన్న ఇప్పటివరకు అయితే 4.5 ఎకరాలు జమ చేశామని దీన్ని బట్టి మీనింగ్. ఒకవేళ పడకపోతే కూడా మళ్ళీ పడే విధంగా వెసులుబాటు కల్పించబోతున్నారు. అంటే 4.5 ఎకరాల లోపు పడని వారు ఎవరైతే ఉంటారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వారికి కూడా మనం హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతం అయితే నేడు 4.5 ఎకరాల పైన ఉన్నటువంటి యజమానులందరికీ ఉదయం 10 గంటలకి జమ చేయబోతున్నాము అని చెప్పేసి మనకి సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెక్స్ట్ సీజన్కి కొన్ని మార్గదర్శకాలు అంటే రైతు భరోసా పేరుతో ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటంటే 5 లేదా 10 ఎకరాల వరకు లిమిటేషన్స్ పెట్టాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ని ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ సీజన్కి పంట మధ్యలో కానీ పంట చివర్లో అంటే ఆ సీజన్కి సంబంధించి అట్లా ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే సేద్యం చేసే భూమికే రైతు భరోసా వెళ్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి పంట మధ్యలో వేస్తే ఏంటంటే అప్పటికి పంట వేసిన వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానితో అప్పుడు రైతు భరోసా స్కీమ్ ఇస్తే కరెక్ట్గా వెళ్తున్న ఉద్దేశం కూడా ప్రయత్నమే జరుగుతుంది. ఇక నుంచి రైతు స్కీమ్తో పాటు అంటే ఇప్పుడు రైతు భరోసా మనకి గతంలో రైతు బంధు ఇచ్చి వదిలేసేది, ఇప్పుడు అట్లా కాదు. రైతు భరోసాతో పాటు కొన్ని ఫ్రీ సబ్సిడీలు కూడా ఇవ్వబోతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. డ్రిప్ సంబంధించినవి కానీ ఎరువులకు సంబంధించినవి కానీ కొన్ని సబ్సిడీలు అయితే త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఇక విషయానికి వస్తే నేడైతే మొత్తానికైతే 4.5 ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారు శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా మళ్ళీ అందరికీ అకౌంట్లో పడబోతున్నాయి. ఇంకా 4.5 ఎకరాల్లో పడని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫర్దర్గా ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏ ఒపీనియన్ ఉన్నా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.